దయచేసి స్థలం నుంచి ప్రార్థనలు ఏకీభవించి. జీవం గల మా తండ్రి, మా ప్రభువా, మీ పాదాలకు స్తోత్రం. ఈ దీనిని మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీ వాక్యము ద్వారా చూటిగా చక్కగా మీరు మాట్లాడండి తండ్రి. వారికి మీ అమూల్యమైన లేఖనాలు అర్థమవునట్లు కృప చూపండి. పరిశుద్ధాత్మ దేవా, మీరే మీ వాక్యం ద్వారా వారిని హెచ్చరించి సరిచేసి నడిపించి మా బలహీనతలు మా బాధలు అన్నీ మీలో తీర్చి సంపూర్ణ స్వస్థత సమాధానం దయచేయమని, వాక్యం వింటున్న పిల్లలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, క్రీస్తునందు దేవుని పిల్లారా, ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి ధ్యానించుకుందాం. నేను చెప్పే అంశం మీరు బహు జాగ్రత్తగా గమనించండి. క్రీస్తును కనుగొన్న స్త్రీ. ఇలా చెప్పే అంశం మీరు గ్రహించండి. క్రీస్తును కనుగొన్న స్త్రీని గురించి మనం ఈరోజు వాక్యం ధ్యానించుకుందాం. బహు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి, గ్రహించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి, 7 నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7 నుండి. సమరయ స్త్రీ ఒకటి నీళ్ళ చేరుకున్నటకు అక్కడికి రాగా. సమరయ స్త్రీ ఒక ఆమె నీళ్లు చదువుకోవడానికి బావి దగ్గరికి రాగా యేసు, చూడండి, ఒక స్త్రీ ఒక బావి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మన అందరి నల్లలు ఉన్నాయి, మనం బయటకు పోవాల్సిన పని లేదు. వెనుకట బావులే నీళ్లు చేరుకోవడానికి. అయితే ఒక సమరయ స్త్రీ ఒక బావి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి నీళ్లు చదువుకుంటుంటే యేసు ప్రభు స్వయంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమంటుందో, నాకు దాహం అవుతుంది, కొన్ని నీళ్ళు పోయమన్నాడు. మీరెవరిని ఎప్పుడన్నా తప్పికైతే నన్ను అడిగిందా? అనుభవం ఉన్నదా మీకు? అవును, అడుగుతాం. తప్పికైనప్పుడు కొన్ని వాటర్ ఇవ్వండి, తాగుతాం, కొన్ని నీళ్ళు ఇవ్వండి. యేసు ప్రభు కూడా దాహం అయినట్లే ఆ స్త్రీని ఆ బావి దగ్గర ఉంటే నాకు నీళ్ళు ఇవ్వమని అడిగింది. అయితే ఆమె ఏమంటుంది? యేసు ప్రభుతో 12 మంది శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు ఆహారం కొనడానికి ఊర్లోకి వెళ్ళిండు, దుకాణంకు వెళ్ళిండు. అయితే చూడండి, ఆ స్త్రీ ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను. యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహంలోకి నీళ్ళు ఎందుకు అడుగుతున్నావు? ఇక్కడ మనం లేఖనాలు గమనిస్తే ఈమె క్యాస్ట్ ఫీలింగ్ తీసింది, కులతత్వం తీసింది. నువ్వు యూదుడవు, మేము సమరయ్యం, నువ్వు నన్ను నీళ్ళు ఎట్లా అడుగుతున్నావు అని అడుగుతుంది. చాలా మంది ఇంకా ఆ కాలం, ప్రభు కాలంలో కూడా యూదులు సమరయ్యులని ఇట్లా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా వరకు అంటరానితనం కులాలన్నిటి ఉన్నాయి. ఇంకా మనకు స్వతంత్రం వచ్చిన నుంచి అంటరానితనం చాలా మానిపోయింది. ఇప్పుడు అదొక నేరం కూడా. అయితే ఇక్కడ ఇంకా కులతత్వం అనేది చాలా చోట్ల ఇంకా కుళ్ళుతూనే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నేళ్ళు స్వతంత్రం వచ్చినా, ఎంత వచ్చినా ఈ తత్వం మాత్రం మనుషుల లోపలికి వెళ్ళిపోలేదు. మాది ఈ కులం, మీది ఆ కులం, మనుషులంతా ఒకటనే మానవత్వం మర్చిపోయి చదువుకున్నా కూడా, నువ్వు పెద్ద హై లెవెల్గా చదివినా కూడా అక్కడ వెతికేది కులాన్నే వెతుకుతారు. సంబంధాలకు పోయిన కులమే. ఇంకా ఈ కులతత్వం అనేది ఉన్నది. యేసు ప్రభునే అమ్మ నాకు నీళ్ళు పోయని ఆమె అడిగితే ఆ స్త్రీ ఏమంటుంది? నువ్వు యూదుడవు, మేము సమరయ్యము, మాకు మీకు సాంగత్యం లేదు అని అడుగుతాను. నీళ్ళు పోయమంటే అడుగుతాను. అంటే మనం ఇక్కడ లేఖనాలు చూస్తే అప్పటి నుంచి కులతత్వం ఉన్నదనేది ఇప్పటిదాకా ఉన్నది.
సమాజం ఇంకా చాలా ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఇంకా చదువుకోవాలి. అంతటా అనేకులు చదువుకున్నప్పుడు ఈ తత్వాలన్నీ పోతాయి. మనుషులమందరం ఒకటనేది రావాలి. కానీ ఏమైతే నీళ్ళకు వచ్చి కొన్ని నీళ్ళు పోయి అంటే యూదుడవు, నువ్వు యూదుడవు, మేము సమరయులము, నేను ఎట్లా వస్తా నీకు నీళ్ళు అని అడుగుతుంది. కంటిన్యూషన్ చేయండి. ఏదైనా చూడండి, ఏలైనగా యూదులు సమరయులతోటి సాంగత్యం చేయరు. ఇప్పుడు చాలా చోట్ల నేను మీకు చెప్తున్నా కదా, కొన్ని దిక్కుల డిన్నర్ పెడితే ఎస్సీలతో బీసీలు వచ్చి తినలేకపోతాను, వాళ్ళకేదో సపరేట్ చేయాలని. అట్లా కాదు, మనుషులమందరం ఒకటని ముందు మనకు కామన్ సెన్స్ ఉండాలి. అంతేకాని ఇప్పుడు స్కూల్లో అందరం పిల్లలను ఎట్లా చదువుకుంటాను, మధ్యాహ్న భోజన పథకం చాలా మంచి ఉపయోగపడ్డది. కొన్ని చోట్ల అప్పుడప్పుడు వింటున్నాం దళితులు అన్నం మేము తినమనేది, కొన్ని చోట్ల గొడవలు కూడా అయిన సంఘటనలు కూడా నేను విన్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఈ తత్వాలు మనుషుల లోపల పోలేదు. ఇది అనాది కాలం నుంచి వచ్చినటువంటి పద్ధతులే ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం దేవుని తెలుసుకున్నాక ఇవన్నీ మన దగ్గర ఉండదు. ఇప్పుడు మీరు నేను అందరం ఒకటే, ఎవరిని కోసినా రక్తం తప్ప పాలెళ్ళే, మనుషుల మొత్తం ఒకటని గ్రహించాలి. కులతత్వం మనకి వెళ్ళొద్దు, మనుషులమందరం ఒకటని మనం గ్రహించాలి. బైబిల్ కూడా మనకు అదే చెప్తుంది. కానీ సమరయ శ్రీ యేసుప్రభును నువ్వు యూదుడవు, నీకు మాకు సంగత్యం లేదు, మేము సమరయులము, నువ్వు మమ్మల్ని నీళ్ళెట్లు అడుగుతాను అని ఈమె యేసుప్రభుని అడిగింది. అయితే యేసుప్రభు ఏమంటాడు ఆ మాట చూడండి. అందుకు యేసు చూడండి, నువ్వు దేవుని వరాన్ని నీకు తెలియదు, దేవుని గురించి ఈ వరం అంటే ఏందో నీకు తెలియదు, తెలిసి ఉంటే నువ్వు దేవుడినే అడుక్కునేదాన్ని అని చెప్పి యేసుప్రభు చెప్తాడు. అమ్మా, నువ్వు దేవుని ఒక మంచి వరం అనుకుంటావు, నేను ఒక మంచి ఏమిస్తా, జీవజలాన్ని ఇస్తా. దేవుడిచ్చే జీవజలం తాగే ప్రతి వాడు చాలా స్ట్రాంగ్ ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. రోగం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అప్పుల పాలైనా, నేను ఎవరో మీకు తెలియదు, యేసుప్రభు వచ్చి కులతత్వాన్ని రూపుమాపేసి అని మనం ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి చెప్పొచ్చు. నేను ఇచ్చే నీళ్ళు త్రాగేవాడు ఎప్పుడు కూడా దప్పిగా ఉన్నాడు. అమ్మా, నువ్వు దేవుని వరాన్ని మరి నేను అడుగుతున్నవాడు కూడా నువ్వు ఇంకా గ్రహించలేదు దేవుని గురించి అని చెప్పి ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది? 11వ వచనం చదవండి. అప్పుడు ఆ స్త్రీ ఈమె లోక సంబంధంగా మాట్లాడుతుంది. నేను నీకు జీవజలం ఇస్తాను అంటే, నాకు ఈ జీవజలం ఎట్టిస్తాను, చేదుకోవడానికి నీకు తాడు లేదు, బకెట్ లేదు, నీకు ఎప్పుడొస్తాయి ఈ జీవజలం అంటుంది. ఈమె ఆలోచించేది లోతులో బావిలో ఉన్న నీళ్ళ గురించి ఆలోచిస్తుంది. చాలా మంది కూడా యేసుప్రభు నిజమైన దేవుడు అంటే ఏదో మామూలే, అదొక మతానికి సంబంధించింది, అదొక దళితులకు సంబంధించింది అనుకుంటాను. కాదు, జీసస్ ఫర్ ఆల్. యేసుప్రభు అందరికి దేవుడు. ఆయన పేరు చెప్తేనే దయ్యాలు కదా అనుకుంటాయి, రోగాలు సైతం పోతాయి. నేను మీకు చెప్తున్నా కదా, వారు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, ఆయన వారిని స్వస్థపరిచెననే లేఖనాలు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉన్నవి. దేవుడిని బాగా ప్రార్థన చేయాలి. కష్టంలో, బాధల్లో, శోధనలో దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు. అందుకే యేసుప్రభు కూడా ఏం చెప్పింది తెలుసా? ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అందరినీ ఇక్కడ యేసుప్రభు ఆయన కులం పెట్టిందా, మతం పెట్టిందా అంటూ ఆమె ఏమంటుంది? కొన్ని నిలిపోయామంటే నువ్వు యూదుడు, మేము సమరయులు, మాకు మీకు సాంగత్యం లేదంటున్నాడు. చాలా మంది క్రీస్తు లోపలికి వచ్చి, దేవుని లోపలికి వచ్చి ఇంకా అదే బుద్ధి ఉంటే మాత్రం అది కష్టం. గుణం మార్చుకోవాలి,
మనం వైఖరి మార్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి, సమాజాన్ని మార్చుకోవాలి. ఈ స్త్రీ ఇంకా ఈమెమంటుందో చూడండి, అయ్యా ఈ బావి లోతైంది, నీకు చేతాడలేదు, మరి నువ్వెంత చదువుకుంటావు, ఆ జీవజలం నీకు ఎట్లా వస్తుందని అడుగుతుంది. అడిగితే యేసుప్రభు ఏమడుగుతుండో చూడండి, ఏం చెప్తుండో. చూడండి, యేసుప్రభు అడిగినప్పుడు నువ్వేమన్నా యాకోబు కంటే గొప్పవాడువా? ఆ బావి ఎవరిది? యాకోబు కాలం నాటిది, యాకోబు ఇచ్చిన బావి. నువ్వేమన్నా ఆయన కంటే గొప్పోడివా? కొన్ని ఇల్లు పోసి పంపిస్తే అయిపోయేదానికి ఆయన గొప్పతనం, కులం ఇవన్నీ అడుగుతాను. చూడండి, చాలా మంది ప్రభుని తెలుసుకోమంటే ఎన్నో రకాలుగా క్వశ్చన్ చేస్తారు. నేను మీకు చెప్తున్నా, కడుపు నిండినప్పుడు ఆకలి రుచి తెలియదు, కష్టంలో మరణ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. మీకు చెప్తున్నా కదా, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మీరు దేవుని తెలుసుకోండి. కులాల వైపు, మతాల వైపు, జనాల వైపు తిరగకండి, ఏసే దేవుడు అని తెలుసుకోండి. ఇంకా చూడండి, ఏమైతే ఏమంటే నువ్వేమన్నా యాకోబు కంటే గొప్పవాడుగా, మేము ఆయన కుమారులు వాళ్ళందరూ ఈ లోతైన బావులో నీళ్ళు తాగలేదా అని చెప్తుంది. అయితే అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మళ్ళా తప్పికొంటాడు. చూడండి, నేను ఇచ్చిన నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు కూడా తప్పిపోడు. అందుకే యేసుప్రభు దగ్గరికి రావాలి. ఆయన ఇచ్చే నీళ్లు, ఆయన ఇచ్చే స్వస్థత, ఆయన ఇచ్చే మరి ఆశ్చర్య కార్యాలన్నీ మనం పొందుకోవాలి. యేసుప్రభు ఏమంటాడు, ఈ బావి నీళ్లు తాగేవాడు మళ్ళీ తప్పికొంటాడు. మనం అమ్మ నల్ల నీళ్ళు అయినా, ఫిల్టర్ నీళ్ళు అయినా, మళ్ళీ సాయంత్రం వరకు 5-6 బాటిల్ అయినా మళ్ళీ కావాలంటాం తెల్లంటే. కానీ యేసుప్రభు ఏమన్నాడు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగేవాడు ఎప్పుడు కూడా తప్పిగా ఉన్నాడు. అంటే నిజంగా చాలా మంది యేసుప్రభువును తెలుసుకోలేకపోతారు. అయితే దేవుడిచ్చే నీళ్లు నిత్య జీవం కొరకై ఊరేటి ఊట నీటి బుగ్గగా మనలో ఊపిరి వస్తుంటాయి, నిత్య జీవం కొరకై. ఇది ఈ లోకంలో ఇది నిత్య జీవమా? 78 ఏళ్ళ యాత్ర, నిత్య జీవము. అక్కడ పరలోకం ఉంటుంది. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే యేసు ప్రభువును ఖచ్చితంగా అంగీకరించాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంకా చదువు. ఆ స్త్రీ ఆయనను చూచి, ఇప్పుడు ఇక్కడ ఈ స్త్రీ మాటలు సంభాషణ చూడండి. ఈ స్త్రీ ఏమంటుంది? అయ్యా అని పిలుస్తాను. మొదలు నువ్వేనా గొప్పవాడవు అన్నది, ఇంకా నువ్వు యూదుడవు అన్నది, కులతత్వం తీసుకొచ్చింది. ప్రభు మాట్లాడుతుంటే అయ్యా అని దిగి వచ్చేసింది మెట్టు. అవునా? ముందే అయ్యా మరి నీళ్ళు పోస్తాండి, ఇదంతా డిస్టర్బెన్స్ ఉండకపోవు కదా. ఫస్ట్ నువ్వు యూదులో అన్నది, కులాన్ని రెచ్చగొట్టింది, మళ్ళీ గొప్పవాడు అన్నది. ఇక్కడ యేసుప్రభు నేను ఇచ్చే నీళ్ళు తాగేవాడు ఎప్పుడు కూడా తప్పిగా ఉన్నాడంటే అయ్యా అయ్యా అనిపిస్తుంది. నేను మీకు చెప్తున్నా, సకల గోత్రంలో వారు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అప్పుడు ఏ కులపులైనా ఆయన ఎదుట మోకాలుండి ఆయన తీర్పు దినమని ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సకల గోత్రంలో వారు ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఆ రోజు ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేడు. లోకము దాని ఆశంతో కూడా గతించిపోతుంది. కులం అడ్డం రాదు. చచ్చిపోయినప్పుడు కులం వస్తుందా, మతం వస్తుందా? ఏది రాదు. తీసుకుపోతారు, ఊరు అవుతారా, పూడ్చిపెట్టి వస్తారు, లేదా కార్యం పెట్టి వస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బ్రతుకుండగానే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. ఈ సమరయ స్త్రీ మరి క్రీస్తును కనుగొన్నది. ఎట్లా కనుగొన్నదో చూడండి. ఫస్ట్ యూదుల అనుకున్నది, తర్వాత గొప్పవాడమని అడిగింది, ప్రశ్నించింది, తర్వాత అయ్యా అని దిగింది. మెట్టు దిగి అయ్యా నాకు ఆ జీవజలం ఇయ్యరాదు, ఆ జీవజలం
ప్రేమిస్తే ఇంత దూరం నేను బయటకి రాను, నేను ఎప్పటికీ మా ఇంటికనే ఉంటాను అనుకుంటాను. నేను మీకు చెప్తున్నా, యేసుప్రభు దగ్గరికి రండి, స్వస్థత పొందండి. ఎందుకంటే కష్టంలో, బాధలో, శోధనలో దేవుని యొక్క మరి శక్తిని మీరు పొందుకోవాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. కంటిన్యూషన్ చేయండి. యేసు చూడండి, యేసు ప్రభు ఇదంతా మాట్లాడుతూ అయ్యా అని మాట్లాడినాక యేసు ప్రభు ఏమన్నాడు, నువ్వు వెళ్ళి నీ పెరిమిటిని పిలుచుకురాపో, నీకు జీవజలాలు కావాలి కదా, నేను ఇస్తా, నువ్వు వెళ్ళి నీ పెరిమిటిని పిలుచుకురాపో అన్నాడు. అయితే ఆ స్త్రీ ఏమంటుంది, అయ్యా నాకు భర్తలు లేరు, పెరిమిట్ లేరు అని చెప్పాడు. నేను మీకు ఒకటి చెప్తాను, నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా నీ స్థితిగతులన్నీ దేవునికి తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. నేను చేసిన తప్పు మూడో కంటికి తెలియదా అని అనుకుంటాను వచ్చు, కానీ యెహోవా కన్నులు ప్రతి స్థలంలోనూ మంచివారిని చెడ్డవారిని అవి చూస్తూ ఉంటాయి. అమ్మా నువ్వు నీకు జీవజనాలు కావాలి కదా, నీ భర్తను తీసుకురాపో అన్నాడు. అయ్యా నాకు భర్త లేరు అని చెప్పి. అయితే యేసుప్రభు ఏమన్నాడు చూడండి, చూడు యేసుప్రభు ఏం చెప్తాడు, అమ్మా నువ్వు పెరిమిట్ లేరు అని చెప్పిన మాట కరెక్టే, కానీ నీకు ఎంతమంది భర్తలు ఉన్నారు? 5. ప్రతి ఒక్కరు ఏ తప్పు చేసినా ఒకవేళ నేను నేలెత్తి చూపిస్తే గుడికి రాకపోవచ్చు, అవునా, గుడికి మానేయచ్చు, కానీ యేసుప్రభు ఆమెను చూసి నీకు 5 భర్తలు ఉన్నారని చెప్పినప్పుడు ఆమె పాపం స్థితి ప్రభు దగ్గర బయలుపరచబడ్డది. అందుకే నేను మీకు చెప్తున్నా, ఇంకో చోట కూడా వ్రాయబడ్డది. కొంతమంది ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి బోధకుడా ఈమె పాపం చేస్తున్నప్పుడు దొరికింది, ఈమె రాళ్లతో కొట్టి చంపాలని ఉన్నది కదా, నువ్వేం చెప్తావో చెప్పు అన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు, మీలో పాపం లేని వాడు ఎవడో మొదటి రాయి వేయమన్నాడు. ఏ గుండెను తడివి చూసినా పాపం మధ్యలే. నేను మీకు చెప్తున్నా, 70-80 ఏళ్ళ యాత్రలో పవిత్రులుగా జీవించండి, పరిశుద్ధులుగా బ్రతకండి, పాపానికి దూరంగా ఉండండి. ప్రతి ఆదివారం ఏ చర్చికన్నా వెళ్ళండి, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, చర్చిలకు వెళ్ళి పరిశుద్ధుల గుంపులో మీరు చేరాలి. ఈ లోకం దాని ఆశంతా కూడా గర్వించిపోతుంది. దేవుడు ఒకవేళ మిమ్మల్ని చూసినప్పుడు నా బిడ్డ నువ్వు మంచిగా మందిరానికి వచ్చినామని ఆశీర్వాదించి దీవిస్తాడు కదా, నీ బ్రతకాలం అంతా కృపాక్షేమాలు వస్తాయి కదా. ఇక్కడ చూడు, ఈ సమరయ స్త్రీని చూసినప్పుడు నీకు 5 భర్తలు ఉన్నారని చెప్పి యేసుప్రభు చెప్పినప్పుడు ఆమె ఏం చెప్తుంది, తప్పుకోగలేదు కదా. నేను ఏదైనా తప్పు చేస్తే దేవుని ఎందుకంటే నీ పాపం చేయలేదు, తప్పు చేయలేదు అనగలనా? అందుకే నేను మీకు చెప్తున్నా, అడుసు దొక్కనేలా కాలు అడగనేలా. తప్పు చేయొద్దు, తప్పు చేయకపోతే గురువుతో గుద్దులాడవచ్చు. మనం యథార్థంగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన పని ఉండదు మనకు. వింటున్నా? ఈ స్త్రీని గురించి నేను మీకు చెప్తున్నా. ఈ స్త్రీ 5 భర్తలున్నా చివరికి క్రీస్తుని కనుగొన్నది. నీకు ఆస్తులు ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, స్థాయి పెరగొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, అయినా నువ్వు ఇంకా క్రీస్తుని కనుగొనలేదా? ఇంకా యేసుప్రభు అంటే మానమానగల దేవుడే అనుకుంటాంగా? చీ లేదు, జీసస్ ఫర్ ఆల్. యేసుప్రభు అందరికి దేవుడు అని తెలుసుకోండి. సర్వలోకం ఆయన ఎదుట ప్రోగు చేయబడే రోజు రాబోతుందని గ్రహించండి. ఇంకా కంటిన్యూషన్ చేయండి. అప్పుడు ఆ స్త్రీ చూడండి, ఇక్కడ ఈ స్త్రీ వైఖరిని మనము మారింది. ఫస్ట్ ఏమో యూదులు అని కులభేదం తెచ్చింది, తర్వాత నువ్వు గొప్పవాడుగా, తర్వాత అయ్యా అని మాట్లాడింది. అమ్మాయికి 5 భర్తలు ఉన్నారు అనేదాన్ని ఇప్పుడు ఏమంటుంది, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఉన్నట్టు చెప్తాను కదా కథ అంతా. నేను మీరు చెప్తున్నా పిల్లారా, మన హృదయంలో చేసిన ప్రతి తలపు ఆలోచన, చెడు అభిప్రాయాలు ఎవరిలో ఉన్నా రెండో వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి మొత్తం తెలుసు. దేవుడికి మొత్తం తెలుసు. ఇంకెంతకాలం, ఇంకో 100 ఏళ్ళు బతుకుతాం మా భూమి మీద? ఏం ఊరు కూడా బతకలేరు.
బైబిల్ చెప్పింది మట్టికి మట్టిగా నరుడా నిన్ను నేల నుంచి మట్టిలో నుంచి తీసిన నువ్వు మన్న అయిపోదు అని చెప్పాడు. 70-80 ఏళ్ళ యాత్రలో ఇష్టమైన పాప పనులు చేసి క్రీస్తుని తెలుసుకోలేక ఆ దేవుని మనమే ఎక్కిరించి ఆమె ఎన్నిసార్లు గొప్పవాడవ అంటాను, యూదులో అంటుంది. ఆ నీళ్ళు ఏమన్నది ఇన్ని కథలు చెప్తాను. ఆమె అస్సలు విషయం నీకు భర్తలు ఉన్నారు కదా అన్నప్పుడు అయ్యా నువ్వు ప్రవక్త అనుకుంటున్నా అంటుంది. వింటున్నా? మన నిజస్థితిని ప్రభు ఒక రోజు ప్రతి ఒక్కరిని చూసినప్పుడు ఏం సమాధానం ఇస్తామో ఆలోచించుకో. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు క్రీస్తుని కనుగొను, తెలుసుకో. ఇంకా కంటిన్యూషన్ చెప్పు. మా పితరులు ఈ పర్వతములను ఆరాధించి గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని నీకు చెప్పుగలని ఆయనకు అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది. చూడండి, ప్రవక్త అనేది మళ్ళీ ఆమె నుంచి ఎక్కడికి మార్చింది? ఆరాధన కాడికి వచ్చేసింది. అయ్యా మా పితరులు ఎక్కడ ఆరాధించేవాళ్ళు? అక్కడ ఆరాధించేవాళ్ళు. ఆరాధనకు వచ్చింది, మళ్ళా తొవ్వకు వస్తుంది. ఫస్ట్ యూదుడు అనే కాడికి వచ్చింది, తర్వాత ఆయన గొప్పవాడు అన్నది, తర్వాత అయ్యా అన్నది. ఉన్న కాడికి ఆమె తప్పిదాలు ఎత్తి చెప్పగానే ప్రవక్త అనుకుంటుంది. ప్రవక్త కలిసి పోగానే ఆరాధన గురించి మాట్లాడుతుంది. చూడండి, అయ్యా మా పితరులందరూ యెరూషలేములో ఆరాధించేవారు. ఆరాధన ఎన్ని రకములో తెలుసా మీకు? తెలుసా? ఒకటి, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. యథార్థంగా మనసుతోటే. దేవుడు ఎక్కడో ఉన్నాడు, ప్రతి గుండెలో ఉంటాడు, ప్రతి మనిషిలో దేవుడు ఉండాలని చూస్తాడు. కానీ దీంట్లో పాపం తలంపులు, హృదయంలో చెడు ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు ఉండడు. నేను బాగా చెప్తున్నాను మీకు. యథార్థంగా మనం ఆరాధించాలనుకుంటే దేవుడు మన పక్కనే ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు. దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తుంది, నేను వారిలో నివసించి సంచరించదను. నువ్వు పొద్దుగానే తాగుతావు, ఇష్టమున్నాడు దేవుడితో, చెడు మాట నీలో ఉంటే దేవుడు ఉంటాడా? ఉండడు. నేను చెప్పేది వాస్తవం. దేవుడు ఉండేది హృదయంలో ఉంటాడు. ఎక్కడో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అక్కడి నుంచి వచ్చి నాకు బాగా చేస్తాడనేది కాదు, మన పక్కనే ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అసలు దేవుడు ఎక్కడ ఉండేది కూడా మీకు తెలియకపోతే ఎట్లా? ఇక్కడ చూడండి, యథార్థంగా ఆరాధన గురించి నేను షార్ట్గా చెప్పుకుంటూ పోతా. మనకు జ్వరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడని అనుకోకండి. దేవుడు మన పక్కనే ఉంటాడు. చూడండి, మరియ గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తా. సమాధి కాడ ఏడుస్తుంటే మరియ పక్కనే వచ్చి ఉంటాడు యేసుప్రభు. కానీ ఆమె ఏమనుకుంటుంది? తోటమాలనుకుంటుంది. ఆ ఇంటిలో ఆమె సమాధి కాడ ఏడుస్తుంటే తోటమాలనుకొని అయ్యా నా ప్రభుని ఎత్తుకొని పోయినామని ప్రభునే ప్రశ్నిస్తుంది. ఇంకొకటి కూడా, యేసు ప్రభు బాటసార్లతో పోతుంటే ఆ బాటసార్లు కూడా ఈయన కూడా బాటసారి అనుకుంటాడు. వాళ్ళతోటే రాలేదా ప్రభు? మరి మీతోటి ఉండడా? మీరు ప్రార్థన చేసుకుంటే వినడా? మీరు కష్టంలో, బాధలు, రోగంలో, అప్పుల్లో, సమస్యలు ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ పక్కనే ఉంటాడు. బాటసార్లతో ఏర్పడకుండా కాలినాకైనా నడుచుకోలేరా? వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళతో కలిసి భోజనం చేసిండు. ఆ బాటసార్లు చాలా మంచోళ్ళు. ఎందుకు తెలుసా? అయ్యా ఇప్పుడు మా ఇంట్లో పొద్దుపోయింది కదా, నువ్వు ఎక్కడికి పోవాలో ఏమో అని చెప్పి అన్నం పెట్టి రొట్టి ఇచ్చినప్పుడు వాళ్ళు కన్ను తెచ్చబడి ప్రభువుని గుర్తుపట్టింది. ప్రభువు పక్కన ఉండడం అనేది మీరు మర్చిపోతుంది చాలామంది. అట్లా మర్చిపోయి ఏం చేస్తుంటాయి సార్? నేను చెప్పినప్పుడే మీకు ఒక మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇంటికి పోగానే మీ ఇష్టం నాటి తెచ్చుకుంటా. ఈ ఇంటికి పోగానే మీ వైఖరే మారిపోతుంది. లేదు లేదు, ఎప్పటికొకే తిరుగుండాలి. దేవుని తెలుసుకున్న బిడ్డలు క్రియల్లో, వాక్యంలో, చూపుల్లో, చేతల్లో, అన్నింటిలో ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఏమైతే ఆరాధన ఇదంతా ఈమె తప్పు చెప్పే వరకు యేసుప్రభుని ఎక్కడికి తీసుకొస్తుంది? ఆరాధన కాడికి తీసుకొచ్చింది. 5 భర్తలు ఉన్నారు కదా అమ్మాయిని తప్పు ఇట్లా ఎత్తి చెప్పే వరకు అయ్యా మా పితరులు ఇట్లా ఆరాధించేది యెరూషలేములో అంటే, అమ్మ ఒక
ఇంకోటి విగ్రహారాధన, ఒకటి యథార్థమైన ఆరాధన, ఒకటి విగ్రహారాధన. నిర్గమకాండం 20 ఏం చెప్పింది? దేని రూపంనైనా విగ్రహంనైనా చేసుకోవద్దు, పూజించవద్దు, మొక్కొద్దని. నిర్గమకాండంలో మోషే 6 లక్షల జనాంగానికి చక్కగా రాసి చెప్పిండు. బొమ్మలు పెట్టుకొని మొక్కు, ఆ బొమ్మను ఎవరో చేసి ఉంటారు, దాన్ని తెచ్చి దాని దగ్గర పోయి ఇట్లా మొక్కుడు పిచ్చా ఏంటిది? మోసే చెప్పింది కరెక్ట్ కాదా? మోసే దేవుడు చెప్పిన వాక్యం కరెక్ట్ కాదా? చాలా మంది విగ్రహారాధికులు ఉన్నారు. దయచేసి దాని నుంచి రావాలి. నేను రోషం గల దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆరాధనలు ఎన్ని వచ్చినాయి? 2. విగ్రహారాధన, యథార్థమైన ఆరాధన. ఇంకోటి వ్యక్తి ఆరాధన. వ్యక్తులనే పూజ చేస్తారు. ఇప్పుడు ఏదన్నా మనకి ఏదైనా చేస్తే వాళ్ళని కూడా పోయి మొక్కుతారు. అది చాలా మంది తక్కువ. ముఖస్థుతి మూర్ఖుల లక్షణం. నెబ్కద్నెజరు శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆయన పెట్టించిన విగ్రహానికి మొక్కిందా? ఆయనకు మొక్కలే, ఆయన విగ్రహానికి మొక్కలే. రాజాను పెట్టించిన విగ్రహానికి మేము మొక్కం. అవసరమైతే ఆ మండి అగ్నిలో వేయండి అని చెప్పిండు. నిజంగా ప్రభునందుకు చెప్తున్నా, క్రీస్తుల ప్రియులారా, మళ్ళా నేను విగ్రహాల ఆరాధన గురించి ఇట్లా తీసుకపోతే యేసుప్రభు ఏం చెప్పిండు? ఎక్కడైనా ఒక కాలం రాబోతుంది, ఎక్కడైనా నన్ను ఆరాధించుకోవచ్చు అని చెప్పిండు. బాబు, నువ్వు పొలంలో పని చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకో. దేవుడు అక్కడ ఉంటాడు, వంటగదిలో ఉంటాడు, ఇంటిలో ఉంటాడు, ఎక్కడున్నా దేవుడికి తోడు ఉంటాడు. అయితే ఈ స్త్రీ మేమైతే యెరూషలేములో ఆరాధించే వాళ్ళమని చెప్తాను. ఇంకా తప్పులు చెప్పే వరకు ఆరాధన దగ్గరికి వచ్చేసి ఇంకా కంటిన్యూషన్ చేయి. ఈ అమ్మ గురించి చూద్దాం. 22వ వచనం, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు, రక్షణ ఇరువుల నుండి కలుగుచున్నది. యేసుప్రభు ఏం చెప్తాను? మీరు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు. చాలా మంది భక్తిగానే ఆరాధిస్తున్నారు. మీరు ఒకసారి చెప్తున్నా, మనం ఎన్ని కోళ్ళ వచ్చినా మొక్కినా ఎప్పుడన్నా దేవుళ్ళు మాట్లాడినాయా? క్రీస్తునందు ప్రియులారా, నేను చెప్తున్నాను, దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఒకవేళ మన బాధలో, మన అప్పులో, మన వేదనలో తగ్గలేదనుకో దేవుడు మాట్లాడతాడు. నేను మీ అందరికీ సాక్షి. నాకు అది మొత్తం నేను చేసిండు. ఎందుకు దేవా ఈ స్థితిలో ఉన్నానంటే, కొత్త టెక్నాలజీతో నేను ముడతానని ఇంకా ముట్టగానే నేను ఆయన నన్ను ఎట్లుంచిండు. ఇప్పుడు నా కాళ్ళను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. బైబిల్ అలా చెప్తుంది. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. క్యాండిల్ ముట్టించి పొగలేసి కొబ్బరికాయలు కొట్టడం ఆరాధించాల్సిన అవసరం లేదని మన బైబిల్ క్లియర్ గా చెప్తుంది. వింటున్నా, నువ్వు నీ హృదయంలో ప్రార్థన చేసుకో. యథార్థంగా ఉండాలి. జీవితంలో బ్రతకడమే యథార్థంగా ఉండాలి. తప్పు చేయొద్దు.
ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? యథార్థంగా ఆరాధించి వారు ఎట్లా ఆరాధిస్తారు? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. మనం తప్పులు చేసుకుంటూ అసత్యంగా ఉండి దేవుని ఆరాధిస్తారు, దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇంకా కంటిన్యూషన్ చేయండి. అది ఇప్పుడును వచ్చి ఉన్నది, నన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఏం కోరుకుంటాడు? యథార్థంగా ఆరాధించే వాళ్ళే కావాలని. ఏదో బొమ్మల కాడ పోయి మొక్కి అడేదో పెట్టి కాదు. నువ్వు ఎక్కడున్నా ప్రార్థన చేసుకో, సరిపోతుంది. యథార్థమైన మనసుతోటి దేవుని ఆరాధించు. దేవుడు ఉండేది మన హృదయంలో ఉంటాడని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. కంటిన్యూషన్ చేయి. దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని. దేవుడు ఎట్లా ఉంటాడు తెలుసా? ఆత్మ. వింటున్నా? బొమ్మ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది దేవుడు ఆత్మ. నువ్వు దేవుడిని ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంతేగాని ఒక బొమ్మ దగ్గరికి పోయి ఆడ మనం ఏదో పెట్టి మొక్కి ఆరాధించడం కాదు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అవునా? దేవుడు ఆత్మ. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. ఆదాం, ఇప్పుడు గాలి ఉన్నది, అయినా గాలి ఉన్నదా? ఏది పట్టుకుంటే దొరుకుతుందా? ఏమన్నా బట్టల మీద ఉంటుందా? ఎందుకుంటుంది చెప్పనా? దాని స్పర్శ చల్లకపోతే చలి వస్తుందంట. ఎట్లా వడగాలి వస్తే వడగాలి వస్తుంది. గది తెలుసుకుంటారా కానీ దేవుడు తెలుసుకుంటారు చాలా మంది. దేవుడు అనేవాడు ఆత్మ. ఆయనను ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. నీకు కష్టం వచ్చిందా, రోగం వచ్చిందా, మోకరించు, ప్రార్థన చేయి, మొరపెట్టు. దేవా ఈ పిల్లలను స్వస్థపరచు, ప్రభువా నన్ను బాగు చేయి. హిజ్కియా కన్నీరు దాచుకుంటూ ప్రార్థన చేయలేదా? 15 సంవత్సరాలు ఆయుష్ పొందలేదా? ఎందుకు? అందుకే బైబిల్ చెప్తుంది, అమ్మా దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నేను మీకు చెప్తున్నా ప్రియులారా, దేవుడు బొమ్మ కాదు. ఏదో పటం కాడికి పోయి మొక్కడం, గుడి ముంగడికి వచ్చి అట్లా చేయడం అంటే చర్చికి రావడం చాలా మంచి అలవాటు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ హృదయం దేవునికి పూర్తిగా సమర్పించుకొని ఆత్మతో సత్యంతో ఆరాధించండి. ఇంకా చదువుకోండి విషయం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పాడు. మళ్ళీ ఆ స్త్రీ ఏమంటుంది? మెస్సియా వస్తాడని నేను ఎరుగుదును. ఇప్పుడు కొద్దిగా కనుకుంటుంది. ఫస్ట్ యూదులం అనుకున్నది, తర్వాత ముప్పవాడం అనుకున్నది, తర్వాత అయ్యా అనుకున్నది, తర్వాత ప్రవక్త అనుకున్నది. ప్రవక్త అనగానే ఆమె బయోడేటా అంతా ఆమె నోటిపాటు చెప్పే వరకు ఆరాధన దగ్గర తీసుకుపోయింది. ఆరాధన కానీ తీసుకొస్తే ప్రభు కూడా ఆరాధన గురించి మాట్లాడుతూ దేవుని యథార్థంగా ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలమ్మా అని చెప్పింది. ఆయన క్యాండిల్ ముట్టియాలన్నా లేదు కదా, కుండకాయలు కొట్టాలన్నా లేదు కదా. అందుకే మీరు దేవుని ఆత్మతో సత్యంతో చర్చికి రాగానే దయచేసి మీ పిల్లల కొరకు మీ కొరకు ముందు ప్రార్థన చేసుకోండి. తండ్రిని యథార్థంగా ప్రార్థన చేసుకుంటే యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. అట్లా ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధించాలి. కానీ మనం ఆ రీతిగా దయచేసి పోవద్దని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంకా చదువు. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇక్కడ మెస్సేజ్ వచ్చునని నేను ఎదుగుతును అని ఆమె చెప్పింది. మెస్సేజ్ దగ్గరకు వచ్చింది. దేవుడు వస్తాడట కదయ్యా అని ప్రభుతోటి అంటాను. నేనే ఆ మెస్సేజ్ అని చెప్పిండు. ఎంతసేపటికి కనుగొన్నది చూడండి. మొదలకు నీళ్ళు పోయామంటే పోతే లొల్లంతున్నప్పుడు అవునా? యూదుల అనేది కులతత్వం తీసుకొచ్చింది. అంటే ఆమె స్థితి, ఆమెలో నిండి ఉన్న విధానాలన్నీ బయటకు వచ్చినాయి. ఆమె బయోడేటా అంతా బయటకు వస్తుంది. కులతత్వం వచ్చేసింది. యూదులం అన్నది, తర్వాత అయ్యా అన్నది, నువ్వేమైనా గొప్పవాడవా అన్నది, అక్కడి నుంచి నువ్వు ప్రవక్తం అన్నది, ఆరాధన దగ్గర తీసుకొచ్చింది. మళ్ళీ
మెసేజ్ వస్తాడని నేను తెలుసుకున్నాయి అంటే నేనే ఆ మెసేజ్ నాకు ఇప్పుడు ఏమంటారో చూడండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలననియు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావని ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పి. చూడండి, శిష్యులు భోజనానికి ఆహార పదార్థాలు కొనుక్కోని పోయింది కదా, వచ్చేసింది అబ్బాయి కాడికి. ఆ స్త్రీతో సంభాషణ చేస్తాడు. ఎవరు కూడా ప్రభుని ఏమనలేదు. ఆ స్త్రీ ఏం చేసింది, ఆ కుండను అక్కడనే బాయికాడ వదిలిపెట్టింది. వదిలిపెట్టి ఎక్కడికి పోయింది, ఊర్లోకి పోయింది. ఊర్లోకి పోయి ఏమంటుంది, ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండు. 28 వచ్చిన ఉంటాడు. ఆ స్త్రీ ఆ కుండ విడిచిపెట్టింది. ఎక్కడ విడిచిపెట్టింది, బాయికాన్ని. ఇప్పుడు క్రీస్తుని కనుగొనాలంటే జీవితంలో మనం చాలా వదిలిపెట్టాలి. పాపం వదిలిపెట్టాలి, తాగుడు వదిలిపెట్టాలి, ఇంకా దేవునికి అయిష్టమైన చెడ్డ పనులన్నీ వదిలిపెట్టాలి. గుడికి వచ్చకుండా సాటుగా చేస్తాడే దేవుడు ఒప్పుకోడు. నువ్వు గుడికి వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. నేనైతే నాకు తెలిసిన బోధలు మీకు చెప్తున్న పిల్లలారా, పాపానికి దూరంగా ఉండండి. పాపం అనేది పాములాగా పగబట్టేస్తుంది, మిమ్మల్ని నరకానికి తీసుకుపోతుంది. ఇంకా 30-40 ఏళ్ళలో చాలా మంది ప్రొఫెషన్కి వెళ్ళిపోతాం. ఇట్లనే ఉంటాం, ఇట్లనే బంగాళాలు కట్టుకుంటాం, పొలాలు పెట్టుకుంటాం, హాయిగా తింటాం అనుకునే రోజులు కావు. ఎప్పుడున్నా 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా చావు తప్పదు. వింటున్నా, చావుకు సమీపంగా పోతున్నాం. క్రీస్తును కనుగొనండి. ఆ స్త్రీ ప్రభు మాటలు విని బాయికాడ కుండ విడిచిపెట్టి ఎక్కడికి పోయింది, ఊర్లోకి వెళ్ళిపోయింది. పోయి ఏమంటుంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ ఊరిలో అందరూ చెప్పింది, మీరు వచ్చి నేను క్రీస్తుని కనుగొన్నా, ఈయన క్రీస్తు కాలేగా దుద్దు రాని చెప్పి ఊరు సమర గ్రామాన్నే మార్చింది. అమ్మా, నీ భర్త తాగుదంటే నువ్వు సపరేట్ తాగని అనుకుంటావు. నువ్వు గుడికి వస్తావు, నీ పిల్లలు గుడికి రారు, వాళ్ళు నరకానికి పోతేమైనా చెప్పుంది. మరి నీ భర్త కూడా కాలిపోతామేనా నరకంలా? నరకం ఉంది, జాగ్రత్త అని అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. నరకం ఉంది, పాపులందరికీ అది నిర్ణయింపబడ్డ స్థలం. అందుకే ఈమె క్రీస్తుని కనుగొన్నది. ఎవరు? సమరయ స్త్రీ. ఊరి వారందరినీ మార్చింది. నువ్వు గుడికొత్తావు, నీ పిల్లలు రాడు, నువ్వు గుడికొత్తావు, నీ భర్త రాడు, నువ్వు గుడికొత్తావు, నీ కొడుకులు రాడు, నువ్వు గుడికొత్తావు, నీ బిడ్డ రాదు. ఎందుకు? కొద్ది కాలంలో భక్తి ఉండడానికి ఏంది నీకు? క్రీస్తుని కనుగొను. ఆ సమరయ స్త్రీ ఏ రీతిగా కుండను విడిచిపెట్టిందో, నీ పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తూ ప్రభును కనుగొని ఆయనే నీ రక్షకుడని నమ్మండి. సకల పుత్రముల వారు ఆయనను చూసే రోజు రాబోతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియులారా, క్రీస్తును కనుగొనండి, ప్రభుని నమ్మండి, ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. దేవుడి వాక్య భాగమును మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. జీవం గల మా తండ్రి, మీకు స్తోత్రం. సమరయ స్త్రీ గురించి మిమ్మల్ని కనుగొన్న విధానాన్ని మేము తెలుసుకుంటున్నాం. మా భూత పాత జీవితంలో ఏమైనా దోషములుంటే క్షమించి మీ మంచి మార్గంలో నడిచే భాగ్యం దయచేయండి. మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి, కూడి వచ్చిన బిడ్డలను, లైవ్ వింటున్న బిడ్డలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను దీవించండి. ప్రభా, కష్టంలో, బాధలో, రోగంలో, దుఃఖంలో, వేదనలో, శోధనలో ఉన్న బిడ్డలందరినీ పరామర్శించండి. ప్రభా, ఈ లోకానికి రావాల్సిన నిజమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని అనేకులను మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం దయచేయమని, విన్న వాక్యమును వారి హృదయమైన పలక మీద రాసుకొని దాచుకొని సదా నిన్ను స్తుతించే బిడ్డలుగా వారిని దీవించమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.